కేరళలోని అలప్పుజలో ఒళ్ళు గగురు పొడిచే అత్యంత కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. సమాజం తల దించుకునేలా మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో నిరూపించేలా కేవలం 13 ఏళ్ల మైనర్ బాలిక చేసిన పని ఇప్పుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. చేతిలో ఐఫోన్ ఉండాలి, ప్రియుడి చేతిలో ఖరీదైన బైక్ ఉండాలి. ఈ విలాసాల కోసం ఆ బాలిక ఎంతటి దారుణానికి ఒడిగట్టిందంటే రక్త సంబంధాన్ని సైతం పక్కన పెట్టి అతనే అతి కిరాతకంగా కడతీర్చింది. వివరాల్లోకి వెళితే అలపూజకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడు తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. అసలు ఆ ఇంట్లోకి ఎవరొచ్చారు? ఆ వృద్ధుణ్ణి అంత పాశవికంగా ఎందుకు చంపారన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. ఆ హత్య వెనుక ఉన్నది మరెవరో కాదు, ఆ ఇంట్లోనే పెరిగిన 13 ఏళ్ల సొంత మనవరాలే అని తేలింది. విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం సదరు బాలికకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వీరిద్దరి మధ్య నడుస్తున్న వ్యవహారం అలాగే వారి విలాసవంతమైన కోరికలే ఈ ఘోరానికి కారణమయ్యాయి. తనకు లేటెస్ట్ ఐఫోన్ కావాలని ఆ బాలిక కోరగా తన ప్రియుడికి ఖరీదైన బైక్ కావాలన్నది వారి ప్లాన్. చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ లగ్జరీ లైఫ్ అనుభవించాలన్న పిచ్చి ఆలోచనతో ఆ బాలిక తన ఇంట్లోని సుమారు 4 తులాల బంగారు ఆభరణాలపై కన్నేసింది. ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎలాగైనా కాజేసి దాన్ని మార్కెట్లో అమ్మి వచ్చిన డబ్బులతో ఐఫోన్, బైక్ కొనాలని పథకం రచించింది. అయితే ఆ బంగారాన్ని దొంగలించడానికి ఇంట్లో ఉన్న 67 ఏళ్ల తాత అడ్డుగా ఉన్నాడని భావించింది. గతంలో కూడా ఏదో ఒక విషయంలో తాత తనతో దురుసుగా ప్రవర్తించాడని, తనను మందలించాడని పాత కక్షను కూడా మనసులో పెట్టుకుంది. దీంతో ఎలాగైనా తాతను అంతం చేయాలని తన బాయ్ ఫ్రెండ్ను రెచ్చగొట్టింది. బంగారం దోపిడీతో పాటు తాత హత్యకు స్కెచ్ వేసింది. పథకం ప్రకారం ప్రియుడు మరో 2 మైనర్ బాలురులను వెంట పెట్టుకొని ఆ వృద్ధుడి ఇంటికి చేరుకున్నాడు. అర్ధరాత్రి వేళ 2 నిందితులు వెంటిలేటర్ ద్వారా ఇంట్లోకి దూరి లోపల నుండి మెయిన్ డోర్ తీశారు. 3వ వ్యక్తి కూడా ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో నిద్రిస్తోన్న 67 ఏళ్ల వృద్ధుడిని ముగ్గురు కలిసి నిర్దాక్షిణ్యంగా పట్టుకున్నారు. అరవకుండా నోరు మూసేసి కాళ్ళు చేతులు కట్టేసి తీవ్రంగా దాడి చేశారు. వృద్ధుడు అని చూడకుండా విచక్షణారహితంగా కొట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత భయానకమైన విషయం ఏంటంటే నిందితులు ఇంట్లో వృద్ధుణ్ణి చిత్రహింసలు పెట్టి చంపుతోన్న సమయంలో ఆ బాలికకు లైవ్ వీడియో కాల్ చేసి చూపించారు. ఆ రక్తపాతాన్ని, తాత ప్రాణాలు పోతున్న దృశ్యాలను ఆ 13 ఏళ్ల బాలిక ఎలాంటి కనికరం లేకుండా ఫోన్ స్క్రీన్పై ప్రత్యక్షంగా వీక్షించింది. హత్య పూర్తయిన వెంటనే ఇంట్లోని 4 తులాల బంగారాన్ని దోచుకొని నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అనుమానాస్పద స్థితిలో దొరికిన ఆధారాలు, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేయగా అసలు గుట్టు రట్టయింది. బాలికను, ఆమె ప్రియుడితో పాటు దాడిలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు మైనర్ కావడంతో ఆమెను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. కేవలం ఒక్క మొబైల్ ఫోన్ కోసం, క్షణికమైన ఆడంబరాల కోసం కన్న వాళ్ళని, కుటుంబ సభ్యులను సైతం పొట్టన పెట్టుకుంటోన్న టీనేజర్ల నేర ప్రవృత్తి ప్రస్తుతం సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒక 13 ఏళ్ల బాలిక ఇంతటి క్రూరమైన నేరానికి పథకం వేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.